హలో స్మార్ట్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మా ఇంటి దగ్గర ఉండే హులిగికి వెళ్దామని రెడీ అయినాను అనమాట. సో షార్ట్ వీడియోస్ చూసింటే తెలిసి ఉంటుంది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా అమ్మ నేను వెళ్దామని. సో ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది కదా, ఓపిక లోపల వెళ్ళొచ్చేద్దామని రెడీ అయిపోయినాను అనమాట. బాయ్. ఎప్పుడో పొద్దున్న వేసిన లైట్కి ఇప్పుడు తిడుతున్నా అమ్మ. ఎప్పుడో పొద్దున్న వేసిన లైట్కి ఇప్పుడు తిడుతుంది. సో సాడ్. ఆటో వచ్చింది, పోయి ఆటో ఎక్కుదాం. చెట్లన్నీ ఎంత బాగున్నాయి కదా. స్ట్రీట్ వచ్చింది కదా, రథంలో ఎక్కుతున్నావా మమ్మీ? గొడుగు ఎండ వద్దని తీసుకొని చెప్పినారు. నువ్వు ఎక్కువ అంతే అంటావా? రోజైనా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి వ్లాగ్ చేస్తాను, కానీ ఇప్పుడైతే కుదరట్లేదు. ఓపిక ఉండాలి, నీట్గా చూపించాలంటే. సో అట్లీస్ట్ డోర్స్ అన్నా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇది అంతా చేపలని అమ్ముతారు. సో అక్కడ కనపడుతున్నాయి కదా వెనకాల, దాని వెనకాల లారీ పోయినాక వెనకాల అవి డోర్స్ అన్నమాట. టోటల్ 33 ఉంటాయి. ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి అలా ఉంది, కానీ వాటర్ ఉంటే కింద యాక్చువల్లీ ఫుల్ నిండి ఉంటుంది అన్నమాట. అంతా బాగుంటుంది, చూడడానికి కూడా ఫుల్ ఉంటుంది. సో ఇది బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము, ఇటుపక్క కూడా ఫుల్ ఉంటుంది. సో అదే అనుకుని వెళ్తున్నాం అనమాట. మొత్తం ఎండిపోయింది, వర్షాలు వస్తే బాగుంటుందని. మీరు చూస్తే మీకు దూరంలో కనిపించుండొచ్చు కొంచెం కొంచెం వాటర్. సో ఈ సంవత్సరం వర్షాలు వస్తే బాగా మళ్ళీ వాటర్ ఫుల్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇంకొకసారి తీసి చూపిస్తాను. అండ్ దగ్గర దగ్గర ఉలిగికి వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఏమని చూస్తే ఇక్కడైతే జాతర జరుగుతూ ఉంది ఉలిగిలో. సో ఉలిగి అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. మా ఊర్లో ఏ ఇంట్లో ఏ పండుగ జరిగినా ఏం జరిగినా ఉలిగమ్మకి వెళ్ళంది ఎవరు వెళ్ళరు, ఏ పని చేయరు అనమాట. అంత పవర్ఫుల్. సో ఇక్కడ ఉలిగమ్మ గుడి నుంచి ఇంకా ఏదో గుడికి మారెమ్మ జాతర జరుగుతుంది అనమాట. యూజువల్లీ ఇక్కడ దీన్ని తమిళియన్స్ చేస్తారు, ఆంధ్ర సైడ్ అంతా చేస్తారో లేదో తెలియదు నాకు. సో అండ్ మారెమ్మ జాతర అలాంటి టైంలో అయితే చేస్తారనమాట. ఇలా కార్లు లాగడము, గుండు లాగడము అంతా, స్వాములు మాల వేసి. అది యూజువల్లీ ఎప్పుడు సమ్మర్ టైంలోనే చేస్తారు. సో ఇక్కడైతే ఉలిగమ్మ గుడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది కదా, మేమైతే దిగి నడుచుకొని వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయినాము. సో ఇంకా అలాగే నడుచుకొని అయితే బయలుదేరినాం అనమాట. చూసారా అక్కడ ఆటో ఎలా లాపుతా ఉన్నారు. అది కారు, ఆటో అన్నీ అలాగే లాగుతారన్నమాట. ఇంకా ఆ రోజు శుక్రవారం వేరే, ప్లస్ ఆ చిన్న జాతర ఉండింది కదా, దానివల్ల ఫుల్ అంటే ఫుల్ జనము. చాలా దూరం దూరం నుంచి వచ్చి ఉంటారు. నైటే గురువారమే వచ్చి నైట్ అంతా ఉండిపోతారు. నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 12:30 టైము అయినా చూడండి ఎంత రష్ అంటే అంత రష్గా ఉంది. అంత ఫేమస్ అమ్మవారు ఇక్కడ. సో మాకైతే 12 నుంచి దగ్గర 2 గంటలు అయిందన్నమాట దర్శనం అయ్యే లోపల. అంతసేపు పట్టింది. అండ్ 2.5 hours దర్శనం తర్వాత ఇది మా పరిస్థితి. అండ్ 2 o'clock కూడా అసలు క్లోజ్ చేయలేదు. ముందైతే ఇదంతా ఖాళీగా ఉండేది ఒకప్పుడు నా చిన్నప్పుడు. ఇప్పుడు శుక్రవారం కాబట్టి సో ఈరోజు ఇంత జనం అయితే వచ్చారనమాట, వాళ్ళ రిచువల్స్ అవన్నీ చేసుకుంటూ. సో యాక్చువల్లీ ఉలిగి గురించి ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేశాను నేను, ఇక్కడ ఎందుకు అమ్మవారిని అంత కొలుస్తారు ఏమి అనేసి. సో అది పాతది చూసానో లేదో తెలీదు, చూస్తే ఒకసారి ట్యాగ్ చేసి ఉంటాను, వెళ్ళి చూసేయండి. సో ఇదైతే మళ్ళీ రిటర్న్ వస్తున్నా వాళ్ళు అలాగే వెళ్తూ ఉన్నారనమాట. సో మన వ్యూవర్స్కి చూపిద్దాము అని కొంచెం క్లిప్స్ అయితే తీసాను. అండ్ ఇక్కడ అందరూ నీళ్లు పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఆడవాళ్ళు. సో స్వాములు నడుస్తుంటారు కదా ఎండకి వేయడానికి. అండ్ ఇలా రథము అదంతా ఉందన్నమాట. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. సీ యూ టుమారో. అండ్ ఛానల్ ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.